తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు బంధు 15 ఎకరాలకు పెంచిన వివరాలు, రుణమాఫీ 2 లక్షలకు సంబంధించిన లిస్టు విడుదల చేశారు కదా, దానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మే నెలకు సంబంధించిన లిస్టు రిలీజ్ అయింది కదా, ఎవరెవరికి బ్యాంకుల్లో ఇస్తారు, ఎవరెవరికి ఇంటి దగ్గర ఇస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా విడుదల చేసిన లిస్టు కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని మాత్రం పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మీరు పూర్తిగా చూడడం వల్లనే ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది, సమగ్రమైన సమాచారం మీ అందరికి అందుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కానీ ఈ వీడియో చూస్తున్న తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క యావత్ తెలంగాణ ప్రజానికానికి మీరు ఈ వీడియోని చేరవేసిన వారు అవుతారు. కావున ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధుకు సంబంధించి ఇదివరకే 3, 4, 5 ఎకరాల వారికి పంపిణీ కార్యక్రమం అయితే పూర్తయింది. మరి ఆసరా పింఛన్లను 15 ఎకరాల వరకు పెంచుతూ జీవోను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ 15 ఎకరాల వరకు ఈ ఆసరా పింఛన్లు, అదేవిధంగా రైతు బంధు అనేది ఈ మే నెలలో పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలంగాణ యావత్ ప్రజానికానికి పడే అవకాశం అయితే ఉంది. కావున ఈ రైతు బంధు పైన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రశేఖర్ రావు గారు కూడా దీనిపైన 15 ఎకరాల వరకు పెంచాలని డిమాండ్ కూడా చేస్తున్న తరుణంలో, లోక్సభ ఎన్నికల తరుణంలో ఈ మే మాసంలోనే ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రైతు రుణమాఫీ గురించి మన సీఎం రేవంత్ అన్న ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా డిసెంబర్ 9, 10:30 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఎవరైనా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకోకపోతే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. మరి అది అలా ఉండగా పంపిణీ కార్యక్రమం మాత్రం, రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ మాత్రం జరగలేదు. దానికి సంబంధించిన కారణాలను ప్రభుత్వం వెల్లడిస్తూ ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క యావత్ తెలంగాణ ప్రజానికానికి రైతు రుణమాఫీ ఎవరైతే అర్హులుగా ఉంటారో, ఎవరైతే అర్హులుగా భావించబడతారో ప్రతి ఒక్క తెలంగాణ రైతు సమాజానికి డబ్బులు సమకూరుస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేర్కొనడం అయితే జరిగింది. ఇక ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తీసుకొని వచ్చిందని చెప్పవచ్చు. కారణం, ఈ మే నెలకు సంబంధించి పెరిగిన ఆసరా పింఛన్లను ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఏ విధంగా ఉండబోతుందో అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న కారణంగా చాలా మందికి, కొంతమంది బ్యాంకుల్లో వేస్తారంట డబ్బులు, కొంతమందికి ఇంటి దగ్గరనే ఇస్తారంట. అంటే 90 సంవత్సరాల పైచిలకు ఉన్న వారికి ఇంటి దగ్గరనే ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఎందుకంటే 90 సంవత్సరాల పైచిలకు ఉన్నవారు బ్యాంకుల్లోకి వెళ్ళి, ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోరు. కాబట్టి వారందరికీ ఇంటి దగ్గరికి పంపిణీ కార్యక్రమం చేపట్టి మిగతా యావత్ తెలంగాణ వృద్ధులు, వికలాంగులకు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని యోచిస్తూ ఉంది. దీనికి సంబంధించిన లిస్టు కూడా ఈ 2-3 రోజుల్లో అప్డేట్ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి యావత్ ప్రజానికానికి తెలిసింది. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు సంబంధించిన ఓట్లను కొట్టేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన పావులను కదిపిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా 150 రోజుల
పరిపాలన, కాంగ్రెస్ ప్రజా పరిపాలన మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా రైతు బంధు పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం కూడా కాబోతుంది. ఎవరైనా వీడియో చూస్తే మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది, ఎన్ని ఎకరాల వరకు పడలేదనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.